హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము విజయవాడ నుంచి ద్వారకా తిరుమల అయితే వెళ్తున్నామండి. దీన్నే చిన్న తిరుపతి అని కూడా అంటారు. విజయవాడ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి 2 గంటల సమయం అయితే పడుతుంది. 200 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నది పోలవరం కాలువ. చూసారు కదా వాటర్ ఎంత బాగున్నాయో. చుట్టుపక్కల పొలాలన్నిటికీ వీటి నుంచే వాటర్ అనేది సరఫరా అవుతుందండి. వెళ్ళే దారంతా ఇలా పచ్చదనంతో నిండిపోయి ఉంటుంది. అలాగే పామాయిల్ చెట్లు, స్టార్ ఫ్రూట్ తోటలు, అలాగే సపోటా తోటలు, నిమ్మకాయ తోటలు, డ్రాగన్ ఫ్రూట్ తోటలు, ఇలా ఎన్నో రకాల తోటలు అయితే కనిపించాయండి. ఇక్కడ ఇండిపెండెంట్ హౌసెస్ కూడా చాలా అందంగా కట్టుకున్నారండి. అలాగే రోడ్డుకి ఇటు అటువైపుల కూరగాయలు కూడా అమ్ముతూ కనిపిస్తూ ఉంటారు. ఇది వెస్ట్ గోదావరి జిల్లాలో ఉందండి. విజయవాడ నుంచి చిన్న తిరుపతి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఆర్టీసీ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి విజయవాడ బస్ స్టాండ్ నుంచి. అలాగే ట్రైన్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి నియరెస్ట్ స్టేషన్ వచ్చేసి ఏలూరు అండి. ఏలూరు నుంచి ఆటోస్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. 1 అవర్ టైం అయితే పడుతుంది. ఇదే ఎంట్రన్స్ ద్వారం అండి. దేవుని టెంపుల్ అయితే కొండపైన ఉంటుందండి. ఇట్లా కారులో వచ్చే వాళ్ళకి ఈ మార్గం వైపు నుంచి రావచ్చు. అలాగే మెట్ల మార్గం కూడా ఉంటుంది. నడిచి కొండ మీద వచ్చే వాళ్ళకి ఎండ రాకుండా ఇలా షెడ్లు అనేవి ఏర్పాటు చేశారు. కొండపైకి అయితే వచ్చేసాము. ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి అయితే చాలా షాపులు ఉన్నాయి. ఇక్కడే మనకు పూజకు సంబంధించిన సామాన్లు కూడా దొరుకుతాయి. ఇక్కడ ఎక్కువగా భక్తులు కళ్యాణం చేసుకోవడానికి, అలాగే చిన్నపిల్లల తలనీలాలకి, అన్నప్రాసనలకి బాగా వస్తారండి. ఇక్కడ స్టే చేయాలనుకున్న వాళ్ళకి అకామిడేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. స్వామివారి దర్శనానికి క్యూ లైన్లో వెళ్ళాలి. అలాగే స్వామివారు ఇక్కడ ఇలా ఉంటారండి, చూపించిన విధంగా లోపల కూడా. తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర మొక్కులు తీర్చుకోలేని వారు ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి వారి మొక్కులు తీర్చుకుంటారండి చాలామంది. ఇదే స్వామివారి దర్శనం క్యూ కాంప్లెక్స్ అండి. ఈ లైన్ ద్వారానే దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇక్కడ గో ఉత్పత్తుల నుండి తీసిన పదార్థాలను అమ్ముతున్నారు. ఇక్కడ గోమూత్రంతో తీసిన పదార్థాలు కూడా తయారు చేస్తున్నారు. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ మండపం చూడండి ఎంత అందంగా ఉందో. ఇదే దేవుని గోశాల. ఇక్కడ కృష్ణుడు, చుట్టుపక్కల గోవులు, ఎంత అందంగా ఉందో చూడటానికి ఈ గోశాల. గోకులంలో ఉన్నట్టే ఉంది. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడ గర్భగుడిలో స్వామివారు 2 విగ్రహాలుగా కనిపిస్తారండి. ఇది ఇక్కడే ఉంటుంది, ఇంకెక్కడా కూడా ఇలా కనిపించదు మనకి. ఇక్కడ స్వామివారు స్వయంభూగా పైభాగం వరకే వెలిసారు. దానిని మొదటిగా ద్వారకా అనే మహర్షి చూశారు. కాబట్టి ఈ ప్రదేశానికి ద్వారకా తిరుమల అని పేరు వచ్చింది. వెంకటేశ్వర స్వామి పూజ కాళ్ళకి అర్చన చేయకుండా పూర్తి అవ్వదు కాబట్టి శ్రీరామానుజుల వారు నిల్చున్న విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇదే అన్నప్రసాదం హాల్ అండి. లోపలికి వెళ్ళి ప్రసాదం తీసుకుందాం రండి. ఇక్కడ టోకెన్స్ తీసుకొని భోజనానికి అయితే వెళ్ళాము. మా తిరుగు ప్రయాణంలో కుంకుళ్ళమ్మ తల్లి దేవస్థానాన్ని దర్శించుకున్నాము. ఈ దేవత వెంకటేశ్వర స్వామి చెల్లెలు. మీరు కనుక మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమో వెంకటేశాయ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద ఛానల్.